ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఈ వ్లాగ్ ఏంటంటే మామూలుగా శ్రావణ మాసం అయితే వస్తుంది కదా, శ్రావణ మాసానికి నేను డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను హౌస్. అది కూడా మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే స్టార్ట్ చేశాను. అంటే చిన్న చిన్న టిప్స్ అవన్నీ అయితే మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే మ్యాక్సిమం పైన బూజులు అవన్నీ కొన్ని అయితే దులిపేశాను. ఇప్పుడైతే బట్టలు అయితే సర్దుతున్నాను. యాక్చువల్గా అన్నీ కొంచెం అంటే 2 ర్యాక్స్ ఉంటాయి కదా, సో ఈ ర్యాక్ నాది, ర్యాక్ గోపికి సర్దుతాను. సో నా ర్యాక్లో అన్నీ మ్యాక్సిమం తీసేశాను, ఇలా కింద పెట్టేశాను. ఇప్పుడు ఇవన్నీ సర్దేసి చక్కగా నీట్గా పెట్టుకుందాము. సో చిన్న చిన్న టిప్స్ ఇవన్నీ అయితే మీతో షేర్ చేస్తాను. మీ శ్రావణ మాసం క్లీనింగ్ స్టార్ట్ చేశారా లేదా అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోకండి. అసలు ఎలా చేస్తాను అనేది చూసేయండి. అందరూ హౌస్ క్లీన్ చేస్తారు. అసలు నేను హౌస్ ఎలా క్లీన్ చేస్తాను అనేది మీకిప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తాను. ఫస్ట్ నేను హౌస్ ఎప్పుడు క్లీన్ చేసినా గానీ, మంత్లీ నేను హౌస్ క్లీన్ చేస్తూనే ఉంటాను. ఐ మీన్ కిచెన్ గానీ, బెడ్‌రూమ్ అన్నీ అసలు ఏ టు జెడ్ అయితే సర్దుతూనే ఉంటాను. కాకపోతే ఫస్ట్ నేనేం చేస్తానంటే బూజులన్నీ దులిపేస్తాను. మాక్సిమం బూజులేముండవు. ఎందుకంటే మంత్లీ చేస్తున్నాం గాబట్టి. కాకపోయినా అదొక సాటిస్ఫాక్షన్ కోసం ఫస్ట్ బూజులన్నీ దులిపేస్తా అనమాట మార్నింగే. ఇంక మొత్తం ఊడ్చేస్తాను. ఊడ్చేసిన తర్వాత ఇంక ఫ్రెష్ అయిన తర్వాత నేను క్లీనింగ్ స్టార్ట్ చేస్తాను ఎప్పుడైనా గానీ. ఫస్టొచ్చేసి బెడ్‌రూమ్ సర్దేస్తాను. ఎందుకంటే ఫస్ట్ మనం బట్టలవన్నీ క్లీన్ చేసేసినట్లయితే కిచెన్ అనేది కొంచెం దుమ్ము అలా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఎప్పుడున్నా గానీ బెడ్‌రూమ్ సర్దుకుంటాను. మీరు గూడా ఫస్ట్ ఏదున్నా గానీ చక్కగా బెడ్‌రూమ్ నీట్‌గా ఉన్నట్లయితే మనకు మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ అంటే నా బట్టలు గూడా నీట్‌గానే అనిపిస్తాయి. కాకపోతే ఏం చేస్తానంటే నేను ప్రతిసారి సర్దుతా. కాకపోతే నేనెలా అంటే ఫస్ట్ 1 ర్యాక్ తీసేస్తా. అంటే ఒక అరమారలో మొత్తం తీసేసి అది ఒక దాంతో క్లీన్ చేసేసిన తర్వాత అది మొత్తం పెట్టేస్తాను. బట్టలు మొత్తం పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకో ర్యాక్‌కెళ్తా అనమాట. మీరిక్కడ డిపెండ్ అంటే చక్కగా ఇక్కడ ఒకటి ఏదైనా క్లాత్ గానీ ఏదన్నా తీసుకొని ఆ అరమారలు తుడిచేసుకుంటే మీకు నీట్‌గా అనిపిస్తుంది. ఇంక చీపురు అయన్నీ యూజ్ చేయకుండా సరిపోతుంది. అట్లా వన్ బై వన్ అయితే నేను సర్దుకుంటూ వెళ్తాను. ఎప్పుడైనా గానీ చాలా మంది దగ్గర నేను విన్నాను. అసల హౌస్ క్లీనింగ్ అంటే చాలా మంది చెయ్యరు. నాకు చేయాలనిపిచ్చదు అలా అంటారు. అలా అన్నప్పుడు నాకు చాలా ఫన్నీగా, కామెడీగా అనిపిస్తుంది. ఇంకా మొత్తం సర్దేసి చూయిస్తే లాంగ్ అయిపోతుంది గాబట్టి నేను కట్ జేసేసాను. ఇంకా యాక్చువల్‌గా ఇట్లా అయితే సెట్ చేసుకున్నాను. అంటే ఫ్రాక్స్ అన్నీ ఒక సైడు, కొన్ని పార్టీ వేర్ సైడ్ ఇయన్నీ ఒక సైడ్, కాటన్ డ్రెస్సులన్నీ ఒక సైడు, టాప్స్ ఒకటి, డైలీ వేర్ వేసుకునేయి ఒక సైడు అండ్ మా హస్బెండ్‌వి షర్ట్స్ అవన్నీ ఐరన్ చేయాల్సినయి చాలా ఉన్నాయి. ఇంకా అవన్నీ సైడ్ ఉన్నాయన్నమాట. ఇంకా ఓన్లీ ఇక్కడ మట్టికి పెట్టే వాటికి మీకు చూయిస్తున్నాను. అన్ని డ్రెస్సులున్నా గానీ అవన్నీ వేసుకోము. అలా చాలా మంది ఇంట్లో అలానే ఉంటుంది. కానీ డ్రెస్సులు మాత్రం సర్దేసి అక్కడ పెట్టాలి. ఇంకా అంటే బట్టలు సర్దడం మొత్తం అయిపోయింది. ఇంక తర్వాత ఫస్ట్ తినేసిన తర్వాత సర్దుకుందాం అని జెప్పి ఫస్ట్ అయితే తినేసాము. తినేసి స్టార్ట్ చేశా. ఇప్పుడైతే కిచెన్ సర్దుదాం అనుకుంటున్నాను. యాక్చువల్‌గా ఏంటంటే నేను మాక్సిమం మంత్లీ సర్దుతాను. మాక్సిమం అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు గానీ అలా అయితే సర్దుతాను మాక్సిమం. కాకపోతే ఈసారి ఏంటంటే శ్రావణ మాసం కదా, పూజ కూడా చేసుకుంటాము అనే వేలో డీప్ క్లీనింగ్ చేస్తున్నా. మాక్సిమం ప్రతిసారి చేసినప్పుడు డీప్ క్లీనింగే చేస్తాను. సో మీకు కూడా చూద్దాం అనే వేలో అయితే ఇంకా నేను చేశాను. ఇప్పుడే ఇంకా ఒకసారి కిచెన్ ఎలా ఉంది అనేది చూపిస్తాను. బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉందని కూడా మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. బిఫోర్ కిచెన్ ఇట్లా ఉంది. ఆఫ్టర్ కిచెన్ అనేది ఎట్లా ఉంటుంది అనేది మీకు చూయిద్దామని జెప్పి స్టార్టింగ్‌లో ఎలా ఉంది అని చెప్పి కొంచెం వీడియో అయితే తీశాను. యాక్చువల్‌గా మా కిచెన్ నీట్‌గానే ఉంటుంది. ఎందుకంటే నేను నీట్‌గానే పెట్టుకుంటాను గాబట్టి. కాకపోతే ఏంటంటే మళ్ళీ మనం మొత్తం క్లీన్ జేస్తున్నాను కాబట్టి అంటే పేపర్స్ ఏసి కూడా చాలా డేస్ అయిపోయింది. అందుకని చేంజ్ జేసేసి చక్కగా మంచిగా న్యూస్ పేపర్స్ వేరే కొత్త న్యూస్ పేపర్స్ వేసి చేస్తున్నాను. నా లుక్ చూసి మీరు దడుచుకోకండి. ఎందుకంటే మనం క్లీనింగ్‌లో ఉన్నాము. మనం కంఫర్ట్‌గా ఉండాలి కాబట్టి నేను నైట్ డ్రెస్ వేసుకొనైతే చేసుకుంటున్నాను. అండ్ మేకప్ వేసుకోవాలి, నీట్‌గా ఉండి చేయాలి అంటే నా వల్ల కాదనమాట. మాక్సిమం మనం ఎలా ఉంటామో నేను మాక్సిమం ఇంట్లో నార్మల్‌గానే ఉంటాను. ఎక్కడికైనా బయటికి వెళ్తే అలా రెడీ అవుతాను తప్పితే ఇంట్లో ఉన్నప్పుడు జస్ట్ కుంకం పెట్టుకొనే ఉంటాను. నాకు నైట్ డ్రెస్సులు ఇంకా కంఫర్ట్ కాబట్టి అలా వేసుకొనున్నాను. సో, ఇంకా అదే చేస్తున్నాను. సేమ్ ఇక్కడ గూడా అంతే అనమాట. కిచెన్‌లో కూడా ఏంటంటే, అంటే ఒక అర్మార్ మొత్తం తీసేసి, మొత్తం తుడిచేసి, క్లీన్ చేసి, దానికి
సర్దేసిన తర్వాత ఇంకో అరమారకెళ్తా అనమాట. నేను ఫస్ట్ నుంచి అట్లా చేస్తే ఈజీగా అనిపిస్తుంది. మా ఇంట్లో కూడా ఎక్కువ సామాన్లేముండవు. నాకేం కావాలో అంత వరకే ఉంటవి. మా మమ్మీ అంటే మేము ఇంటికెళ్ళినప్పుడల్లా కొన్ని తీసుకెళ్ళు, అవి తీసుకెళ్ళు, ఇవి తీసుకెళ్ళు అంటూనే ఉంటుంది. కానీ ఏం తెచ్చుకోను. నాకంత ఇష్టం ఉండదు. ఎందుకంటే నాకున్నాయి సరిపోతుంది. ఒక 5 మెంబర్స్ వచ్చినా గానీ వండి పెట్టొచ్చు అంత పర్లేదు ఉన్నాయి. కాబట్టి నేనింక ఎక్కువ తెచ్చుకోను. ఇంకా ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందనమాట. మొత్తం సెట్ చేసిన తర్వాత ఇంత నీట్‌గా అనిపిచ్చింది. ఇంకా కిచెన్ అయితే అయిపోయింది. కిచెన్ కూడా ఎలా సర్దేశాను చూసారు కదా. ఇప్పుడైతే హాల్ అనమాట. హాల్లో వచ్చేసి ర్యాక్ సర్దాలి. యాక్చువల్గా కర్టన్స్ అన్నీ వాష్ చేసేసాను. అవి కర్టన్స్ వేసిన తర్వాత నేను తర్వాత చూపిస్తా. ఇప్పుడు వచ్చేసి మనం ఇదైతే సర్దుదాం. మ్యాక్సిమం అంటే నీట్గానే ఉంటుంది. కాకపోతే మొత్తం పేపర్స్ చేంజ్ చేసేసి మొత్తం ఇంకొంచెం అక్కడ నీట్గా పెడదామని అయితే అనుకుంటున్నాను. సో ఇది కూడా చూసేయండి. అసలు మెయిన్‌గా చెప్పాలంటే హౌస్ అనేది అసలెందుకు సర్దుకోవాలి? ఏమన్నా ఫెస్టివల్స్ ఒస్తే క్లీన్ చేసుకోవాలని ఎందుకు చెప్పేవాళ్ళంటే మన పెద్దవాళ్ళు, అప్పట్లో ఇలా బిల్డింగ్స్ కానీ, లేకపోతే డాబాలు ఇలా ఉండేయి కాదు గదా! అప్పుడు అన్ని పూరిలు కాబట్టి రోజు క్లీన్ చేసేవాళ్ళేం కాదంట. సో, అప్పుడు ఇలా ఫెస్టివల్స్ ఒచ్చినప్పుడు హౌస్ మొత్తం క్లీన్ చేసుకుంటే నీట్‌గా ఉంటుంది అనే వేలో చెప్పారు. కానీ చాలా మంది గూడా ఏంటంటే ఫెస్టివల్స్‌కే క్లీన్ జేసుకుంటారు. కొంతమందున్నారు చక్కగా ఎప్పుడు టైం దొరుకుతుందా హౌస్ మంచిగా పెట్టుకుందాం అనేవాళ్ళు కూడా చాలా మందుంటారు. అందులో నేనొకదాన్ననమాట. నాకు గూడా మంచిగా అంటే ఉన్న దానిలోనే చక్కగా నీట్‌గా ఉంచుకోవాలి హౌస్ అనైతే నాకనిపిస్తుంది ఎప్పుడైనా గానీ. మాక్సిమం వచ్చినోళ్ళు గూడా మంచిగా నీట్‌గా పెట్టుకున్నాం అనైతే చెప్తారు. ఒకళ్ళు చెప్తారు అనేది పక్కన పెడితే, మన హౌస్ మనం నీట్‌గా పెట్టుకొని, మనకిష్టం వచ్చినట్లు మనం అరేంజ్ చేసుకుంటే, మనకి ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. నేనిది క్లీనింగ్ అనేది మార్నింగ్ 9కి స్టార్ట్ చేస్తే, ఈవినింగ్ 5 అయింది. ఆఫ్టర్‌నూన్ ఒక హాఫ్ ఎన్ అవర్ తిన్నామనుకుంటా. ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ తినుంటానంతే. ఇంకా మిగతా అంతా నేను ఆల్‌మోస్ట్ హౌస్ మొత్తం చేస్తూనే ఉన్నాను. బూజులు దులపటం, కిచెన్, బెడ్‌రూమ్, హాల్ మొత్తం సర్దేసి, మళ్ళీ క్లీన్ జేసి, మళ్ళీ కింద తుడిచేసి అన్నీ చేశాను. 5 అయ్యింది. నాకు ఫుల్లు పెయిన్స్ వచ్చేసాయి. ఎంత పెయినొచ్చినా గానీ, మనకి నెక్స్ట్ డే నుంచి ఫ్రీగా ఉండొచ్చు కదా! చక్కగా మంచిగా అనిపిస్తుంది. నాకు ఏ రోజు ఆ రోజే క్లీన్ చేసేయాలనిపిస్తుంది. అంటే ఒకరోజు కిచెన్, నెక్స్ట్ డే అలా నచ్చదు మళ్ళీ. ఒకరోజే మొత్తం చేసేయాలనిపిస్తుంది. ఇంకా ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది. ఇంకా హాల్‌లో 2 సైడ్స్ అయితే సర్దేశాను. మేము హైదరాబాద్‌లో ఉండే రూమ్ టూర్ కూడా చేసేద్దాము. హోమ్ టూర్ అనుకోవచ్చు. స్మాల్ హోమ్ టూర్. మాకున్న ఆటినే నేను చూయిస్తాను. నాకున్నాయి చూయించుకోటానికి నాకెలాంటి అంటే కొంతమందికి అవి లేవు, ఇవి లేవు అని చెప్పి షైగా ఫీల్ అవుతారు. నాకు షై ఫీలింగ్ ఏం లేదు. మనకున్న దానిలో మనం ఎంత రిచ్‌గా ఉంటున్నాం అనేదే ఇంపార్టెంట్. అంతేగాని మనకి లేనివి అయన్నీ పెట్టుకొని చూయించాల్సిన అవసరం ఏం లేదు. నాకున్న ఆటిలో నేను చాలా సాటిస్ఫై అవుతాను. అండ్ ఫుల్ హ్యాపీ గూడా. సో, మెయిన్ మ్యాటర్‌కొచ్చేస్తే ఫస్ట్ మనం స్టార్టింగ్ ఎంట్రీ రాంగానే ఇట్లా ఎల్ షేప్‌లో హాల్ అయితే ఉంటుంది. చూయిస్తున్నాను గదా! ఎల్ షేప్‌లో హాల్ ఉంటుంది. హాల్‌లో వచ్చేసి 2 ర ఇక్కడ మొత్తం ఒకటి ఇంకా ఫుల్లు. పటాలైతే ఇటు మనం హాల్‌లోనే ఉంటాం. నెక్స్ట్ వచ్చేసరికి కిచెన్ అనమాట. ఇంకా కిచెన్‌లో గూడా నేను చెప్పాను గదా! నాకేమేం కావాలో, ఏం నీడ్ అనేవే ఉంటవి. అంతకన్నా ఎక్కువ ఏముండవు. అండ్ ఎక్కువ లగ్జరీస్ అట్లా ఏముండవు. మెయిన్ నాకు కావాల్సినవి మట్టికే మా ఇంట్లో ఉంటే నేను ఫుల్లీ సాటిస్ఫై నాకున్న ఆటిలో అయితే. సో, కిచెన్ అయితే ఇట్లా ఉంది. కొంచెం ఈ ఇల్లయితే చాలా అంటే మాకు చాలా పెద్దగా అనిపిస్తుంది. బావుంటుంది హౌసయితే. సో, ఇంకా ఇలా కిచెన్‌లో నుంచి రాంగానే హాల్ గదా! హాల్ టు బెడ్‌రూమ్ అనమాట. బెడ్‌రూమ్‌లో వచ్చేసి ఇట్లా పైనయితే మా ఫోటోస్ అయితే అరేంజ్ చేశాను. ఒకటొచ్చేసి మా బిల్డింగ్‌లో వాళ్ళందరూ బర్త్‌డేకి గిఫ్ట్ ఇచ్చారు. ఇంకోటొచ్చేసి మా హస్బెండ్ చేయించారనమాట. ఇంకా సో, ఇటొచ్చేసి బెడ్‌రూము. ఇంకా బెడ్‌రూమ్‌లో వచ్చేసి ఇట్లా ఇంకా కర్టన్స్ అవన్నీ అయితే వేసేసాను. యాక్చువల్‌గా కింద గూడా తీద్దామనుకున్నా. కాపోతే గోపి అక్కడ పడుకొనున్నాడు. అందుకని తననైతే తీయలేదు. ఇంకిదొచ్చేసి గోపి ల్యాప్‌టాప్ పెట్టుకుంటారనమాట. ఆఫీస్ వర్క్‌కి సంబంధించిందది. ఇంకదొకటుంటుంది. ఇంకా ఇలా ఉంది. కొంచెం బెడ్‌రూమ్ గూడా పెద్దగానే అనిపిస్తుంది. సో, కర్టన్స్ కూడా ఏసేసుకుంటే టిప్పేంటంటే, మనం సర్దినా, సర్దకపోయినా ఇలా కర్టన్స్ ఏసేస్తే ఇంకా నీట్‌గా అనిపిస్తుంది. లోపల ఎలా ఉంది అనేది తెలియదు గాబట్టి, ఇటు నుంచొస్తే ఒక బాత్రూమ్ ఉంటుంది.
ఇంకా అన్నీ క్లీన్ చేశాను కాబట్టి చెత్తంతా అక్కడ పెట్టాను. ఇక్కడ ఒక షింక్ ఉందనమాట. ఇంకక్కడ వాష్ బేసిన్ అట్లా. ఇంక ఇదనమాట హౌస్ అయితే. ఎలా అనిపించింది? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.